పాకిస్తాన్పై 19%, ఇండియాపై 25% సుంకాలు విధించిన మోడీ, సుంకాలు విధించిన ట్రంప్. ఇక్కడ ఏమవుతుందంటే ట్రంప్ చూసారా, ఇక పాకిస్తాన్ మీద 29% ఉండే సుంకాలు, దాన్ని ఏం చేసిండు 19%, అంటే తగ్గించి 19% చేసిండు. ఇండియాపై 25% పెంచిండు. మోడీ గారు మీరు చెప్పాలా మరి, మధ్య ట్రంప్ ఏమంటా ఉన్నాడు, భారత్ మీద సుంకాలు పెంచుతూనే ఉన్నాడు. ఇది రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటున్నామని, ఆయుధాలు కొనుక్కుంటున్నామని ఆయన ఆక్రోశంతో కోపంతో మనకు టారిఫ్లు పెంచుతుండు. మరి దాని మీద ఇంతవరకు కూడా నరేంద్ర మోడీ స్పందించలేదు. మన అమెరికా భారత్ మిత్ర దేశాలు అంటారు, మన మంచి మిత్రులు అంటారు, ఇదేనా మీరు? ట్రంప్ ఏం చేస్తుండు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుండు. అంత పెద్ద ట్రేడ్ డీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆయిల్ రిగ్లను మేము అక్కడ తోముతాం, వెలికి తీస్తాం, ఆయన వెలికి తీస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అవసరమైతే పాకిస్తానే ఫ్యూచర్లో భారత్కు ఆయిల్ సప్లై చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడినా కానీ ఇంతవరకు కూడా మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, బదిలిస్తలేడు. అదేవిధంగా ట్రంప్ పదే ఏం చెప్తుండు, ట్రంప్ పదే చెప్తున్నాడు కదా, ఆపరేషన్ సింధూర్ ఆపింది నేనే, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే. ఏమంటుండు, మీరు యుద్ధం చేస్తే మీ పని చెప్తా, మీకు నిధులియను అని చెప్పి బెదిరించి నేనే ఆపినా అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే మన ఆపరేషన్ సింధూర్లో భారత్కు సాయం చేసిన ట్రంప్ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ఏం చేసిండు, పాకిస్తాన్కి నిధులు విడుదల చేసిర్రు, ఆయుధాలు సప్లై చేసిర్రు. ఇన్ని చేసినా కానీ మోడీ మాట్లాడతాడు. అసలు మీ ట్రంప్కు మోడీకి మధ్య చీకటి ఒప్పందం ఏంది? మీ చీకటి ఒప్పందం ఏంది బయట పెట్టాలి, ప్రజలకు తెలవాలి కదా. దీని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? మోడీ గారు ఎందుకు మాట్లాడతలేరు? కేడాపై 30%, బ్రెజిల్పై 50% సుంకాలు, ఆయా దేశాలకు 10 నుంచి 50% వరకు సుంకాలు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ఈ నెల 7 నుంచి అమల్లోకి కొత్త టారిఫ్లు. ఇది ట్రంప్ ముచ్చట. 69 దేశాలపై ట్రంప్ టారిఫ్లు వేసి ఈయనకి ఏమంటారు, ఇక నోబెల్ బహుమతి ఇవ్వాలంటారు ట్రంప్కి. మొత్తం ప్రపంచ దేశాల మీద టారిఫ్లు వేస్తుంటూ ట్రంప్ తన రీతిలో ఆయన ముందుకెళ్తుండు. దీని మీద ఈయన అడ్డుకోవాల్సిన అవసరం ఉంది కదా. మోడీ గారు మీరు దీనికి బదిలీ ఇవ్వాలి.